ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 4వ నెల 22వ తారీఖు 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేయుచున్నది. ఎంత గొప్ప దేవుడు అండి! అంతరంగమందు విచారములంట. నిజమే, ఈ విచారం అన్నది ముఖంలో ఉండడం వల్ల ఎదటి వారికి అర్థమవుద్ది. అలా ఉందే ముఖం, అలా ఉందే. నెహెమ్యా సైతము తన ముఖము పెట్టుకున్నప్పుడు అక్కడున్న రాజు అడుగుతాడు, నీ ముఖము మనోదుఖము, నీ ముఖం ఎందుకు అలా ఉంది, నీకు వ్యాధి లేదు కదా అని అడుగుతాడు. కాబట్టి ఈ యొక్క విచారం అన్నది అంతరంగంలో ఉంటుంది, హృదయంలో ఉంటుంది. దానివల్ల ఈ ముఖములో ఈ మార్పు కనబడుతుంది. ఎప్పుడైతే ఆ విచారము ముఖంలో కనబడుతుందో ఎదుట వాళ్ళకి అర్థమైపోతాం. ఏదో విషయం మీద బాధపడుతున్నట్టు, ఏదో విషయం మీద నలిగిపోతూ ఉన్నట్టు. కానీ వాళ్ళు అడుగుతారు, ఆరా తీస్తారు, ఏమి చేయరు. అదే నీవు దేవుని మందిరంలోకి వస్తే నా అంతరంగమందు విచారములు హెచ్చగా అంటే ఎక్కువ అయిపోగా నీ గొప్ప ఆదరణ. ఏంటటమ్మా? దేవుడిచ్చే ఆదరణ. ఎలాంటి ఆదరణ? గొప్ప ఆదరణ. అలా అంటారు ఏంటంటే, మా అమ్మగారు చాలా బాగా ఆదరిస్తారు, లేదా మా అక్క ఉంది చాలా బాగా ఆదరిస్తుంది, మా వదిన ఉంది చాలా బాగా ఆదరిస్తుంది అని అనుకోవచ్చు మీరు. అమ్మ, మనిషికే నిలకడలేని జీవితం, ఇంతలో ఉండి అంతలో ఆవిరైపోయే జీవితాలు, బ్రతుకులు. మనిషి మాట నిలబడదు, మనిషి మాట మీద నించోడు. వాళ్ళు చెప్తారే కానీ ఆ మాటలు స్థిరం కావు. జస్ట్ ఆ సమయానికి నీ మనసు ఊరట పడ్డానికి, కుదుట పడ్డానికి, నెమ్మది పొందుకోవడానికి ఆ మాటలు పనికి వస్తాయి. కానీ కేవలం అవే మాటల మీద నీవు ఆధారపడితే మాత్రం నీ జీవితం ముందుకు సాగదు. అదే నువ్వు దేవుని దగ్గరికి వస్తే, దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు. మాట ఇచ్చి దాన్ని స్థిరపరిచే దేవుడు, మాటను జ్ఞాపకము చేసుకునే దేవుడు, మాటలాడే దేవుడు. కాబట్టి నీ గొప్ప ఆదరణ అంటే చూసారా, మనుషుల ఆదరణ కొంతకాలమే, ఆ సమయమే, ఆ కొద్ది క్షణాలే. తర్వాత మళ్ళీ ఆ ఆదరణ అటుపోద్ది. అదే దేవుడు ఇచ్చిన ఆదరణ గొప్ప ఆదరణ. అది ఎలాగ గొప్ప ఆదరణ అయిందంటే, ఆయన మాట ఇచ్చాడా, ఆ మాట ఆయనే చేస్తాడు. హల్లెలూయా. ఆ మాట ఆయనే చేస్తాడు. లోకంలో వాళ్ళు మాట ఇస్తారు, అది చేయలేరు. చూడండి, ఒకళ్ళు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అనుకోవచ్చు, వాళ్ళకి బాబోయ్ ఎంతకాలం ఉంటానో ఏటో అని విచారం పట్టుకుంటుంది. ఎప్పుడైతే విచారం పట్టుకుంటుందో ఎవరో వచ్చి ఏమీ పర్వాలేదమ్మా, నువ్వు బాగానే ఉంటావు అని చెప్తారు. వాళ్ళు ఏం చేయలేరు, అలా చెప్తారు అంతే. ఏం పర్వాలేదు, నీకు ఆరోగ్యం అంతా కుదుట పడుతుంది అంటారు. పాప వాళ్ళు ఏం చేయలేరు, మాట చెప్తారు మంచి హృదయంతో. కానీ అదే కనుక దేవుడు నీకు ఆరోగ్యం కుదుట పడుతుంది, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్తాడు. హల్లెలూయా. అంటే ఏదైతే మాట ఇస్తాడో ఆ మాటను ఆయనే నెరవేరుస్తాడు. అది గొప్ప ఆదరణ. దాని వలన ఏమవుతుందంటే అమ్మా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. ప్రాణము అంటే ఆత్మ, ఆత్మకు నెమ్మది కలుగజేస్తుంది. ఆత్మ అల్లాడుతుందట. ఆదికాండంలో 1వ అధ్యాయంలో మొట్టమొదట మాటల్లో ఉంది. ఎప్పుడైతే చీకటి అగాధ జలముల మీద కమ్ముకుంటుందో అల్లాడిపోయేది ఆత్మే. బాబోయ్ ఎక్కడికి వెళ్ళిపోతాను నా జీవితం. ఈ ఆత్మ నరకానికి ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఆత్మ శరీరాన్ని తిప్పడానికి ప్రయత్నం చేస్తుందట. కానీ ఆత్మ మాట శరీరము వినదు. ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ మాట శరీరం వినాలి అంటే పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, ఈ ఆత్మ మాట శరీరం విని శరీరం రక్షణ పొందితే ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.